నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఎస్ఐఆర్ రెండో దశలో భాగంగా 2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బద్రీనాథ్ యాదవ్ మోండా మార్కెట్ డివిజన్లోని రెజిమెంటల్ బజార్ మరియు వెస్ట్ మారేడ్పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు లేని ఓటర్లు ఎలాంటి ఆందోళనకు లేదా భయానికి గురి కావాల్సిన అవసరం లేదని, వారికి నోటీసులు జారీ చేసి తమ అర్హతను నిరూపించుకునేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించే అవకాశం అధికారులు కల్పిస్తారని బద్రీనాథ్ యాదవ్ వెల్లడించారు. ఇది మనందరి బాధ్యత అని, ప్రతి అర్హత కలిగిన ఓటరుకి సరైన సమాచారం అందించి అవసరమైన పత్రాలను సమర్పించడంలో సామూహికంగా మార్గనిర్దేశం చేసి సహకరించాలని, ప్రతి అర్హత కలిగిన ఓటు సురక్షితంగా ఉండేలా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మనమంతా కలిసి పనిచేద్దామని ఆయన వెల్లడించారు. మైనర్ మిస్టేక్స్ రాష్ట్రాలు అట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా తీసుకొని, ఏదైతే 11 మనకు డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి ఇవ్వాలని చెప్పి ఈసీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఒకటి తీసుకొని కన్సిడర్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైతే నిజంగానే యాక్షన్ గురి వెళ్ళిపోయినాయి అవి ఎవరు ఏం చేయలేము. దాంతోపాటు ముఖ్యంగా మోండా డివిజన్ ఓటర్లందరికీ కూడా మనవి ఏంటంటే, ఈసీ నుంచి బిఏలోలందరూ కూడా మీ ప్రాంతానికి వస్తారు. మీరు వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు ఖచ్చితంగా వచ్చి అవన్నీ కూడా సమర్పించాలి. లేకపోతే మీ ఓటు కష్టమవుతుంది. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. డేట్ అనేది ఏం ఎక్స్టెండ్ ఉండదు. ఉన్న దాంట్లోనే తొందరగా ఏ రోజైతే మీకు నోటీస్ ఇస్తారో, నోటీస్ ఇచ్చిన దాంట్లో మీకు డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం మీరు ఖచ్చితంగా సంబంధిత రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ బిఎల్ఏ కానీ ఏఈఆర్ఓ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమర్పించి మీ ఓటును కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎక్స్టెండ్ చేస్తాము, ఒక్కసారి చేస్తాము. ఆ డేట్లో మటుకు ఖచ్చితంగా అందరు రావాల్సి ఉంటుంది. సేమ్ పర్సన్ రావాలి. తర్వాత మనకి ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే తర్వాత చెప్తారు.